హాయ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇవాళ మనతో పాటుగా న్యూస్ పేపర్ అనాలిసిస్లో తన విలువైన కామెంట్ అందించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్. నమస్కారం కిరణ్ గారు. సో ఇవాళ ఒకసారి వార్తాపత్రికలో వచ్చిన ప్రధానమైన అంశాలు ఏంటో ఒకసారి చూస్తాం సార్. అందులో కొన్ని కీలకమైన అంశాల మీద మీ ఒపీనియన్ కూడా తీసుకోవాలనుకుంటున్నాం. డెఫినెట్గా ముందుగా మనం ఈనాడు చూద్దాం. ఈనాడులో ఈరోజు వచ్చిన వార్త ఏంటి చూడండి. బ్యానర్ వార్త ఈనాడులో 12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విషవలయంగా మార్చేశారు. ఉన్న నిధులను మళ్లించి ఆస్తులను తాకట్టు పెట్టేశారు. పెద్ద ఎత్తున అప్పులు చేసేశారు. అప్పు చేసిన మూలధన వ్యయం తగ్గించేశారు. ఫలితంగా ఉత్పత్తి లేక రాబడి తగ్గిపోయింది. పన్నులు అప్పులు పెరిగిపోయాయి. మా ప్రభుత్వంలో 100 రూపాయలు అప్పు చేస్తే 59 రూపాయల 15 పైసలు ఆస్తులు సృష్టించేందుకు ఖర్చు చేశారు. అంటే ప్రొడక్టివిటీ మీద ఖర్చు చేశారు. అదే జగన్ ప్రభుత్వం 100 రూపాయలు అప్పు చేస్తే కేవలం 22.54 రూపాయలు మాత్రమే ఆస్తుల కల్పనకు వెచ్చించింది. ఇది చాలా కీలకమైన అంశం. సహజంగా అప్పులు ఎన్నున్నాయి, ఆస్తులు ఎన్నున్నాయి అనేది మనం అప్పులు చేసేస్తున్నా అంటే అప్పులు చేయొచ్చు. ఎవరైనా అప్పు చేసి ప్రొడక్టివ్ రంగంలో ఖర్చు పెడితే అప్పు చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం కూడా అప్పు చేసింది, ఈ ప్రభుత్వం కూడా అప్పు చేసింది. అంటే గత ప్రభుత్వం అంటే నా ఉద్దేశం 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం, 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. రెండు అప్పులు చేసినాయి. అప్పులు చేయడంలో రెండు చేసినాయి. కానీ అప్పు చేయడంలో అత్యధికంగా అప్పు చేయడం, దాన్ని ప్రొడక్టివ్గా ఖర్చు పెట్టకపోవడమే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పాయింట్. ఇక్కడ ఏమంటున్నారు, ఇంకా నిన్న రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై అసెంబ్లీలో మాట్లాడుతున్న చంద్రబాబు నిన్న ఆయన ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. సో ఆ శ్వేతపత్రంలో ఆయన ఏం చెప్తున్నారంటే, జగన్ పాలనలో మొత్తం అప్పులు చెల్లింపుల భారం 9,74,000 కోట్ల రూపాయలు. ఇంకా అప్పులు పెండింగు బిల్లులు వెలికి తీస్తూనే ఉన్నాం. అంటే కొన్ని వందలు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉండిపోయినాయట. జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని పీక పట్టుకునేంత పరిస్థితికి తెచ్చారు. అక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా పులివెందులకు వెళ్ళారు. ఇక్కడ ఆయన తాడేపల్లి ప్యాలెస్లోకి ఎలాగో అనుమతించట్లేదు అని పులివెందులకు వెళ్ళి మా బిల్లుల సంగతి ఏంటి, మమ్మల్ని పనులు చేసుకోమన్నావు, మా బిల్లుల సంగతి ఏంటి అని చెప్పేసి వైనాట్ 175 అన్నావు, ఇవాళ నువ్వు రాలేదు, మరి మా బిల్లులు ఎవరిస్తారని చెప్పేసి కూర్చున్నారట. సో ఈ ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటాం, రాత్రి పగలు కష్టపడతాం, రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడతాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఇది ప్రధానమైన వార్త. సో అదే సమయంలో పంచాయతీరాజుల గత ప్రభుత్వ అరాచకాలు ఎన్నో, నిధులు మళ్లించి ప్రజలను కష్టాల్లోకి నెట్టారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్వేతపత్రం విడుదల చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడి. ఈ శాఖ ప్రతి శాఖకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తన శాఖకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేయాలని నిర్ణయించినట్టుగా చెప్తా ఉన్నారు. జగన్, ధైర్యం ఉంటే అసెంబ్లీలోకి రా, మా శ్వేతపత్రాల్లోని అంశాలు నిజం కాదంటే నిరూపించు, 36 రాజకీయ హత్యలు అంటున్నావుగా, పేర్లు బయటపెట్టు, సభలో నిప్పులు చెరిగిన చంద్రబాబు అంటూ మరొక అంశాన్ని ప్రధానంగా ఈనాడు ప్రస్తావించింది, చంద్రబాబు వ్యాఖ్యలను. తర్వాత ఇంకా ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రజ్యోతి ఏం చెప్పింది మాట్లాడదాం. ఆంధ్రజ్యోతిలో ఏమంటారు, అప్పుల కుప్ప. ఇటు చూద్దాం. అప్పుల కుప్ప, మొత్తం రుణాలు 9,74,000 కోట్లు, ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ 71,881 కోట్లు, ప్రతి ఏడాది 71,000 కోట్లు చెల్లించాలంట. 100 రూపాయల ఆదాయానికి 113 రూపాయల ఖర్చు, పెండింగ్ బిల్లులు 1,35,000 కోట్లు, 135,000 కోట్లు, అడ్డగోలుగా అప్పులు, ప్రభుత్వాస్తులు తాకట్టు. అలాగే ప్రజలపై ఛార్జీలు, పన్నుల బాధలు, 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధుల మళ్లింపు, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం, అమరావతి ధ్వంసంతో 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం, ఇంకా సమాచారం రావాల్సి ఉందని సీఎం వ్యాఖ్య అంటూ చేశారు. ఎమ్మెల్యేలు వచ్చి తమ ప్రాంతాలకు రోడ్లు అడుగుతుంటే ఏమి చేయలేకపోతున్నాను, నా జీవితంలో ఇలా వెనక్కి పంపడం ఇదే మొదటిసారి, ఇదంతా జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లనే. పీపీపీ విజిఎఫ్ విధానంలో రోడ్లు వేయాలన్న ఆలోచన ఉంది అని చెప్పేసి చంద్రబాబు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా ఇదే అంశం మీద సాక్షి ఏ రాసిందో కూడా మనం ఒకసారి చూద్దాం. అబద్ధపు పత్రాలు, శ్వేతపత్రాల మీద జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లా,
అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన ముఖం చాటేసి ఢిల్లీకి వెళ్ళారు. 2 రోజులు అయింది ఢిల్లీకి వెళ్ళటం వల్ల. ఒకరోజు ప్రమాణ స్వీకారం చేసిన గతంలో అంతే. ఆ తర్వాత ఇవాళ 5 రోజుల అసెంబ్లీ సమావేశంలో 2 రోజులు ఢిల్లీకి పోయింది. మిగతా 3 రోజుల పాటు ఏం చేయాలి? సో నిప్పులు జరుగుతూ ఉన్నాడు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో. మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఈయన ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడుతున్నాడు. గత 5 ఏళ్లలో ఒక్క ప్రెస్ మీటు కేవలం ఒక్క ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. గత 5 ఏళ్లలో కేవలం వాళ్ళు మాట్లాడుకున్న ఆ వీడియోలు రిలీజ్ చేసేవాళ్ళు తప్ప ప్రెస్ మీట్లు పెట్టలా. ఈసారి కనీసం ధైర్యం చేసి ప్రెస్ మీట్ పెట్టినందుకు అభినందించాలా. సో అబద్ధపు పత్రాలు అంటున్నారు. హామీల అమలుపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే శ్వేతపత్రాల పేరుతో డ్రామా. సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబును కడిగిపారేసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించారు. 10 లక్షల కోట్ల అప్పులున్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించారు. ఇంతకు ఏ లెక్క కరెక్టు బాబు అని అడుగుతున్నాడు. వాస్తవంగా ఉన్న అప్పులు 7,48,000 కోట్లేగా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నా మేం 2,27,000 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశాము. ఇప్పుడు ఖజానాలో 7,000-8,000 కోట్లు ఉన్నాయి. అటువంటిప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు? కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి, సో అమలు చేయకుండా ఉండటానికి, అప్పులు తెచ్చి కుప్పలుగా మార్చడానికి మనం ఎంత బడ్జెట్ అయినా చెప్తాం. అప్పు చేసి పప్పు గూడు తిను అనే సామెత ప్రకారం ఆయన అప్పు చేసి పప్పు గూడు పెట్టాడు చాలామందికి. ఇవాళ అవన్నీ కూడా ఆర్థిక విధ్వంసం కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పరిపాలనగా మార్చేశావు. శాసనసభలో మేము నిలదీస్తామనే భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అంటూ ఆయన వ్యాఖ్యానం చేశారు. సరే, ఏదేమైనా ప్రతి అంశాన్ని ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు ఒకలా రాస్తే వీళ్ళు ఒకలా రాయడం కాదు. సో తెలుగుదేశం పార్టీ వెర్షన్ వాళ్ళు రాశారు, అలాగే వైఎస్ఆర్సీపీ వెర్షన్ వీళ్ళు రాశారు. ఇంతకీ ఏది కరెక్టు? రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ఆయన చెప్తా ఉన్నాడు. శ్వేతపత్రాలన్నీ కూడా అబద్ధపు పత్రాలని ఈయన అంటా ఉన్నారు. ఇదే అంశం మీద మన చంద్ర శ్రీనివాస్ గారు కామెంట్ తీసుకుందాం. సార్, మీరేమనుకుంటున్నారు? ముందుగా కిరణ్ గారు, కిరణ్ టీవీ యాజమాన్యానికి వీక్షకులు అభినందన తెలియజేస్తూ, చాలా రోజులు అయింది మనం డిబేట్లో మాట్లాడుకొని. మహోన్నతమైన వ్యక్తి, ఈ దేశానికి రాష్ట్రపతి పదవికి వన్నీ తెచ్చిన అబ్దుల్ కలాం గారి వర్ధంతి రోజు ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వ్యక్తుల్ని ఈనాటి రాజకీయ నాయకులు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. గొప్ప వ్యక్తి, 40 డిగ్రీలు, 40 యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందాడు, భారతరత్న పొందాడు. ఆయన ఈ దేశానికి చేసింది ఏమీ రూపాయి సాధించలే. తన కుటుంబాన్ని కూడా రాష్ట్రపతి భవన్లో ఎంటర్ కానీలా. ఇప్పుడు పాలకులు 1000 కోట్లు సంపాదన తప్పితే లక్షల కోట్లు దాటిపోయి ఇక ఆ డబ్బులతో చివరికి ఏదైనా అన్నం వండుకుంటారా, ఆ డబ్బులతోనే ఏమైనా చేసుకుంటారనే పరిస్థితికి వచ్చింది. ఏమీ తీసుకెళ్ళారు పోయేటప్పుడు. కాబట్టి మంచి పేరు తీసుకుంటే మంచిగా వారు చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందుకంటే అబ్దుల్ కలాం గారిని ఈరోజు గుర్తుంచుకోవాలి కాబట్టి చెప్తాం. మీరన్నట్టు సరే, మనం 5 సంవత్సరాల పాటు, గత 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసకరమైన పరిపాలన చూసాం. ఈనాడులో చూసాం, ఇప్పుడు జ్యోతిలో చూసాం, ఇప్పుడు సాక్షిలో చూపిస్తున్నాం. అవును, ఏదైనా కానీ 2.5 లక్షల కోట్ల అప్పు నుంచి 10.5 లక్షల కోట్ల అప్పుకి వెళ్ళిపోయిందని చెప్పి సాక్షాత్తు గవర్నర్ గారు చెప్పారు. చెప్పిన మాట వాస్తవే కదా. అదే సమయంలో అభివృద్ధి, సంక్షేమం మాటన, బటన్ నొక్కిన మాటన అభివృద్ధిని మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన్ని జనం మర్చిపోయారు. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకి పరిమితం చేశారు. అది మొదటి నుంచి కూడా కిరణ్ గారు, మీరైనా నేనైనా ఆయన పట్ల మనకు వ్యక్తిగత వివాదాలు కానీ, రాజకీయ తగాదాలు కానీ, కుటుంబ తగాదాలు ఏమీ లేవు. కాబట్టి ఆయన పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడతాం. ప్రభుత్వ వ్యతిరేకత ఏముంది, ప్రజలు ఏముందో మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఇంత 5 సంవత్సరాల్లో ఎందుకు ఇంత జరిగింది? గతంలో ఏ నాయకుడు లేని విధంగా ఇంత ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి అనేది ఒకసారి మనం చూసుకోవాలి. రెడ్ బుక్ లాంటి పరిపాలన అంటున్నారు. ఆయన రెడ్ బుక్ ఏమో తెరవలేదు. ఇంకా ఆయన పప్పు అన్నారు. పప్పు కాదు, నిప్పు అని చెప్పి నిరూపించుకున్నాడు. ఆయన బుక్ చూసి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. మరి ఆయన్ని అనేక రకాల అవహేళన చేశారు కదా, బాగా బాడీ షేమింగ్ కూడా చేశారు కదా, బాగా.
ఆయన్ని ఆయన తండ్రిని ఫ్యామిలీని చేసినప్పుడు మరి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, నేను రూల్ ప్రకారం వెళ్తా, నేనేం మర్చిపోవాలా, ఇచ్చిన మాట ప్రకారం రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద చట్టం తన పని తను చేసుకోవాలి, ఓపిక పట్టాలి కదా. మరి 50 రోజుల్లో కిరణ్ గారు రాష్ట్రపతి పాలన పెట్టమంటే మీకు ఏమైనా అవకాశం ఉందని అనిపిస్తుందంటే? ఎందుకు పెడతారండి రాష్ట్రపతి పాలన? రాష్ట్రపతి పాలన పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెట్టుండాలి కదా సార్. 14 సంవత్సరాల కుర్రవాడిని తన అక్కని వేధించినప్పుడు ఆవేదన వ్యక్తం చేసి తప్పు అన్నందుకు వైసీపీ వాళ్ళు గడ్డిలో పెట్టి తగలబెట్టారు సార్ బాపట్లలో. అప్పుడేమైంది? అరాచకం, రాక్షసత్వం అంటున్నారు ఇప్పుడు. మరి అదే దేశంలో చలపతిరావు మన అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు సార్ ఒక వ్యక్తిని, దళితుడిని ఇంటికి తీసుకొచ్చి. అప్పుడేమైంది? ఆ వ్యక్తిని ఊరేగిస్తారు, సెంట్రల్ జైలు నుంచి బయట తెచ్చారు. చివరికి ఆ వ్యక్తి కిరణ్ గారు, మీరు అన్నిటికంటే ముఖ్యమైనది డిబేట్లో, ఆ వ్యక్తి మొన్న మీరు అన్నట్టు అసెంబ్లీకి వచ్చాడు, ఆయన 10 నిమిషాలే ఉన్నాడు. అప్పుడు నేను కూడా వెళ్ళా, మీరు కూడా వచ్చినట్టున్నాడు సమావేశాలు. వాళ్ళ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం కూడా ఉండకుండా వెళ్ళిపోయాడు. చివరికి ప్రొటెస్ట్ అని చెప్పి నల్ల టవల్స్ వేసుకొని గవర్నర్ తీర్మానానికి వ్యతిరేకంగా చించి వెళ్ళినప్పుడు 11 నిమిషాలే ఉన్నారు వీళ్ళు. ప్రజల యొక్క ఇదిని ఎక్కడ పట్టుకుంటున్నారు వీళ్ళు? పట్టుకున్నప్పుడు ఆ ఫ్లెక్సీలు పట్టుకున్న వీ వాంట్ జస్టిస్ అని ఒక వ్యక్తి పట్టుకున్నాడు సార్. బాధ అనిపించింది కిరణ్ గారు, చూసారు లేదు? అనంతబాబు. అవును, దుర్మార్గం. అతను వీ వాంట్ జస్టిస్ అంటే ఏంటి? ఇంకెంతకంటే ప్రజాస్వామ్యంలో మనం అపహాస్యం దొంగే దొంగ దొంగ అన్న సామెతని ఎన్నిసార్లు చెప్పుకున్నా వీళ్ళ విషయంలో అదే నిరూపితమవుతుంది. అంతే కదా. వాడు అనంతబాబు అనేవాడు అలా అంటున్నానని కూడా, గౌరవం లేకుండా అంటున్నానని కూడా అనుకోవద్దు. సో అరాచకంగా ఒక వ్యక్తిని చంపి వాళ్ళ ఇంటి ముందు పడేస్తే ఆ వ్యక్తికి వీరతాళ్ళేసి ఊరేగింపు తీసుకొచ్చారంటే ఎంత సమాజం భ్రష్టు పట్టింది. అసెంబ్లీ సాక్షి, అసెంబ్లీ దేవాలయంగా మళ్ళీ అతనే వచ్చి వీ వాంట్ జస్టిస్ అన్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? దీన్ని అర్థం చేసుకోవాలి కదా. సరే, ముఖ్యమంత్రి గారు ఏదో ఆయనకి జ్ఞానోదయం అవ్వటం, లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళాలని ఆలోచన, మొత్తానికి చాలా కాలం తర్వాత సుదీర్ఘమైన ప్రెస్ మీట్ నేను పెట్టాను. నేను అంతా బాగానే ఉంది, నేను ఇచ్చాను. నేను ఇచ్చేది ఏంటి సార్? ఇది ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చారు సార్? ఇది నువ్వు 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు పోలవరం పూర్తి చేస్తాను, 22 మంది ఎంపీలు ఇచ్చి మెడలు వచ్చుతాను, 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? తర్వాత పోలవరం పూర్తి చేస్తున్నావు, ఏం చేసినట్టు? రోడ్లు లేవు, మద్యం దశలవారి మధ్య అది లేదు. చివరికి ఏం చేశారు? ఎవరు కాదు సార్, వీళ్ళందరూ ప్రశ్నించడం కాదండి. తన జగనన్న వదిలిన బాను షర్మిల గారు అడుగుతున్నారు. సార్ సమాధానం చెప్పాలి. అంటే ఈ టాపిక్లో అప్పుల కుప్ప అని ఈయన శ్వేతపత్రం అని ఈయన అబద్ధపు పత్రం అని ఆయన అంటున్నారు. ఎవరిది ఇప్పుడు జనం ఏం అర్థం చేసుకోవాలి? జనాన్ని బాగా తెలుసండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత వ్యాపార సంస్థలు ఏవి రూపాయి ఇవి ప్రజలకి ఇలా బటన్ నొక్కడానికి అప్పులు చేసి తీసుకొచ్చాడు. ఒక విశాఖపట్నం నుంచి నేను చూస్తే చివరికి ఇప్పుడున్న కమిషనర్ ఆఫీసు, సర్క్యూట్ హౌస్తో సహా తనఖాలు ఉన్నాయి. పాపం శాంతి కాముకులు సార్ విశాఖపట్నం. రాజధాని కూడా వాళ్ళు అడగల, వాళ్ళ ఆస్తుల మీద 25,000 కోట్లు తనఖా పెట్టి తీసేసుకున్నారు. ఇక అట్లా ప్రతి జిల్లాలో వెళ్ళిపోయినాయి అనుకోండి. శాంతి కాముకులే అనకండి, మాకేందో శాంతి, విజయసాయిరెడ్డి, మదను, వాడు ఉమేష్, వాడెవాడు ప్రదీప్ సంథింగ్, వాళ్ళు గుర్తొస్తున్నారు ఇప్పుడు. అయ్యా బాబోయ్, అంటే ప్రేమ సమాజం అంటున్నా, ప్రేమ సమాజం అంటారు, శాంతి కాముకులు అంటారు. నాయన శాంతి గారి నిర్వాహక వల్లే మొత్తం విశాఖపట్నంలో గుడులు 11 సంవత్సరాలు 33 సంవత్సరాలు లీజుకి ఇచ్చేసింది పాపం, ఆమె సొంత డబ్బులాగా. సరే, శాంతి వెనక ఎవరున్నారా, శాంతి ఏంటి అనేది. సరే, ఇప్పుడు అది ట్రెండింగ్ టాపిక్ అయింది సార్. శాంతి భద్రత అనగానే, శాంతి భద్రతలు అనగానే మళ్ళీ శాంతి విజయసాయి రెడ్డి ఇక్కడ వెళ్ళిపోతుంది సార్ మైండ్ అంతా. ఇప్పుడు మీరు శాంతి కాముకులు అనగానే మైండ్ అక్కడికి వెళ్తుంది. సో ఏదేమైనా అబద్ధపు పత్రం అనుకోవాలా, శ్వేతపత్రమే అనుకోవాలా? దీన్ని శ్వేతపత్రంగానే భావించాలి. అభద్ర పత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ సార్. అతనికి అతను అనడానికి అతను ఉంది. కరెక్టే. కానీ ఇక్కడ కీలకమైన విషయం సార్ ఇది సార్. 100 రూపాయలు తెస్తే 59 రూపాయలు తెలుగుదేశం సార్. ప్రొడక్టివిటీ సార్. మీరు అప్పు తెచ్చారు, మీరు ఒక 1,00,000 రూపాయలు అప్పు తెచ్చారు. 1,00,000 రూపాయలు మీరు సినిమాలకి, షికార్లకి ఖర్చు పెట్టారనుకోండి, అన్ప్రొడక్టివ్ కదా. మీ పిల్లల్ని మీరు చాలా అద్భుతంగా చదివించాల్సిన సమయంలో 1,00,000 రూపాయలు తెచ్చి వాళ్ళని టూర్కి తీసుకెళ్ళిపోయారు, అది అన్ప్రొడక్టివ్ కదా. అలాగే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి వాళ్ళకి మంచి కోచింగ్ సెంటర్లు అవన్నీ పెడితే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు కదా. సో ప్రొడక్టివ్, అన్ప్రొడక్టివ్. ఈయన ప్రొడక్టివ్గా అప్పు చేశాడు, ఆయన అన్ప్రొడక్టివ్గా అప్పు చేశాడు అని క్లారిటీకి రావచ్చు మనం. డెఫినెట్గా స్టాటిస్టిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెక్కల్లో దిట్ట. 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఆయన చెప్పినట్టు 59.15
తీసుకొచ్చిన దాన్ని ఖర్చు పెట్టావు. నువ్వు ఖర్చు పెట్టింది 22 రూపాయలు అంటున్నాడు. దానికి ఇప్పుడు ఏం చెప్పాలి? ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తే ప్రజలు నిలదీస్తారు కదండి. చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా. అంతేగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్వేతపత్రం అంటున్నాడు. ఇప్పుడు ఈయన శ్వేతపత్రం ఎలా ఉంటాయి? అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ శాఖలు గ్రామీణాభివృద్ధిలో అవినీతి, పంచాయతీ అవినీతి, కేంద్ర ప్రభుత్వ నిధులు స్వాహా ఇవన్నీ కూడా బయటకు రావాల్సిందే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారనేది మొత్తం రావాల్సిందే. ఫైల్ ఏమో తగలబడిపోతున్నాయి సార్. ఒకవైపు శాంతి అని చెప్పేసి అక్కడేమో ల్యాండ్లన్నీ వెళ్ళిపోయినాయి. తర్వాత ఇంకొకళ్ళేమో జైల్లో వెళ్ళిపోయారు, 14 కేసులు. ఆయనేమో అమాయకుడు అని చెప్పి ఆయన అంటున్నాడు. తర్వాత మరి విచిత్రం, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా. ఇదేంది సార్ ఇది? వీళ్ళిద్దరు చాలా మంచోళ్ళు అంటాడు. ఎక్కడ చదివితే వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు. పెద్దిరెడ్డి గారు మంచోళ్ళు, పెద్దిరెడ్డి వీళ్ళు చాలా మంచోళ్ళు అని ఇక్కడెక్కడో రాశారు, చదివాను నేను ఇందాక. చాలా మంచోళ్ళు అంటాడు ఏంటి సార్ ఈయన? ఎందుకంటే మీకు ఎన్నికల ప్రచారంలో కూడా చూసారా, చాలా సౌమ్యుడు, మంచివాడు, అమాయకుడు అని చెప్పారు, చూశారు మీరు? ప్రతి అభ్యర్థి పేరుని నాని చాలా సౌమ్యుడు అంటాడు, తర్వాత కొడాలి నాని చాలా సౌమ్యుడు అంటాడు. సరే ఏదేమైనా కానీ కిరణ్ గారు, పెద్దిరెడ్డి గనులు దోచాడనేది తెలుసు. పెద్దిరెడ్డి గారు అడవిని సంరక్షించాల్సిన బాధ్యత రెడ్ శాండిల్ తీసుకెళ్ళి నేపాల్ బోర్డర్ దగ్గర ఆగిపోయినాయి. ఆ ఎవడు అటవీ సంరక్షకుడు దొరికింది చేతికి, ఆయన ఎవరి మాట వినడం తెలుసు కదా. అటవీ సంరక్షకుడు ఎవరు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు. ఫైల్ అంతా ఇక్కడికి వచ్చి ఆగింది, దాంట్లో వదిలిపోయి. అప్పుడు సౌమ్యుడు ఎవరు అనేది తెలిసింది. ఇప్పుడు ఈయనకి సౌమ్యుడు పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాదు కదా, అయిపోయింది, చూశారు. కరెక్ట్. కాబట్టి వెయిట్ చేయాలి. ఏదైనా కానీ దౌర్భాగ్య పరిస్థితి లెక్కలు చూస్తే గుండె దొరికిపోతుంది. మీకేమనిపిస్తుంది? నీ మీద మీ బిడ్డ మీద అప్పు ఎంత ఉందని మీరు అనుకున్నారు తెలుసా? మీరు 1 లక్షల నుంచి 2 లక్షల దాకా అప్పు ఉంది తెలుసా? అంతేగా. ఇప్పుడు 12,93,233 కోట్లు ఎవరు తీర్చాలి? ఎవరు తీర్చాలి? దీనికి ఎవరు? 2.5 లక్షల కోట్ల అప్పుతో చంద్రబాబు నాయుడు గారు దిగిపోతే ఈ నడిచినగా 8 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఎవరు సొమ్ము? ఆయనేమో పాపం అమాయకుడు సార్ పవన్ కళ్యాణ్ గారు. దశాబ్దం పైన రాజకీయాల్లోనే తన బిడ్డల మీద డిపాజిట్లు కూడా తీసి 5,500 మంది రైతులకి 34 కోట్లు ఇచ్చాడు సార్. ఏంటి సార్ అది? ఆయన గుండా ఏంటంటే, ఆయన కనీసం ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారు తన ఆస్తులు ₹1 కూడా పేదవాళ్ళకి ఇచ్చింది లేదు. మీకు ఇక్కడ కీలకమైన అంశం ఒకటి మీకు ప్రస్తావిస్తా చంద్ర శ్రీనివాస్ గారు. వెళ్ళి రషీద్ కుటుంబాన్ని పరామర్శించాడు. రషీద్ కుటుంబాన్ని పరామర్శించి వెనక రౌడీ షీటర్ ఒక అతను ఉన్నాడు అనుకుంటా, వాళ్ళు తయారు చేసిన కుర్రాడు, వైసీపీ మైనార్టీ సెల్, ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు. పరామర్శించినప్పుడు సహజంగా ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి ఆదుకోవటానికి ఇస్తాడు. మీరు అంతెందుకు, పార్టీ కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా సొమ్ము చెల్లిస్తున్నాడు ఎవ్రీ టైం. ప్రతి దేశంలో ఏ పార్టీలోనూ ఈ వ్యవస్థ లేదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఈ వ్యవస్థ ఉంది. సో ఆయన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా పెడుతుంది అలాంటి వ్యవస్థని. సో అలాంటిది ఒక అరాచకంగా చనిపోయాడని ఆయన అనుకుంటున్నాడు. ఇది రౌడీ షీటర్లు కొట్టుకున్నారు. 81 మందికి తలోక 5 లక్షలు అంటే ఆ కుర్రోడు చనిపోతే జనసేన కార్యకర్త వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ భార్య చనిపోతే అలా 81 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షలు లెక్కనిచ్చారు. ఏ పార్టీ చేయాలి? దేశంలో ఏ పార్టీ చేయలేదు సార్. నేను అంటుంది అంటే వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి సార్? సహజంగా వాళ్ళని ఆదుకోవాలి ఆర్థికంగా. నేను మీకు అండగా ఉన్నానమ్మా అని చెప్పాలి. చెప్పకుండా అంటే ఇది ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకున్న అంశం, ఇది రాజకీయం కాదు. కానీ ఈవెందో ఆయన రాజకీయం చేయదలుచుకున్నాడు అనుకోండి, చేయదలుచుకున్నప్పుడు ఆయన ఏం చేయాలి? ఒక 5 లక్షలు ఎంతో సహాయం చేయాలి. అది చెయ్యకపోగా ఆయన ఏమంటాడు? మీకు ఆ పథకాలు ఇచ్చా, ఈ పథకాలు ఇచ్చా అని చెప్తున్నాడు అక్కడికి వెళ్ళి. ఎంత దౌర్భాగ్యం అండి, నాకు అర్థం కాదు. ఏ పథకాలు, ఏ సొమ్ము అండి అది? ఎవరి సొమ్ము ఆయన ఎవరికి ఇస్తున్నాడండి? సో కనీసం ఆయన జేబులో నుంచి కనీసం అలాంటి సందర్భంలోనైనా ₹1 అయినా తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కనీసం రాజకీయం కోసమైనా ₹1 తీస్తాడని ఎక్స్పెక్ట్ చేశానండి. తీయలేదండి. ఫస్ట్ టైం. అసలు ఆయన ఇంటికి దేవుళ్ళ సెట్లు వేసుకున్నాడండి. ఆయన ఇంటికి దేవుడు అంత అహంకారం ఎవరైనా ఉంటుందా? ఆయన ఇంటికి దేవుళ్ళని పిలిపించుకొని సెట్లు వేసుకున్నట్టుగా ఉంది. దేవుడు సెట్ ఆయన ఇంట్లో వేయించుకున్నాడు, సచివాలయం సెట్ ఆయన ఇంట్లో వేసుకున్నాడు. వీటన్నిటికీ 45 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది. అదే పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఇద్దండి మీ కార్యాలయానికి రెనోవేషన్ చేయాలంటే వద్దు,
డబ్బులు ఖర్చు పెట్టదు. మరి ఫర్నిచర్ తేవాలండి అంటే ఫర్నిచర్ కూడా నా సొంత సొమ్ముతో తెచ్చుకుంటా అన్నాడు. ఎక్కడా సార్ జనం గమనించాలా, నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ కనబడతా ఉంది. జనం సరైన తీర్పే ఇచ్చారు. కానీ ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి మారలేదు. ఒక్క రూపాయి కూడా అవినీతి సొమ్ములో నుంచి అయినా ఒక రూపాయి తీయలేదని నా బాధ సార్. ఏమంటారు? కరెక్టే, నిజమే. ఆ సందర్భాన్ని రషీద్ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు ఒక 10 లక్షలు చెక్ ఇస్తే బాగుండేది. తన వ్యాపార సంస్థ గురించి వ్యక్తిగతంగా అయినా మనిషిని అనాగరికంగా నరికేయటం అది మనం సభ్య సమాజం హర్షించదు కాదు. అది లా అండ్ ఆర్డర్ విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పార్టీలు వేరేవి కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత ఇది ఉంటే వ్యక్తిగతం పోలీసులు ఎస్పీ వ్యక్తిగత తగాదాలు అంటున్నాడు. అంతకుముందు వైసీపీలో వాళ్ళిద్దరు ఉన్నారు, తర్వాత టీడీపీకి చేరారని చెప్పి అంటున్నారు, తర్వాత చంపారంటున్నారు. పక్కన పెడితే ఆ తల్లి ఇది ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఒక 10 లక్షలు ఇస్తే ఊరట ఉంటుంది. మరి అది సహాయం చేయకపోగా మరి విలేకరులందరూ కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటే వద్దు నా ఫ్లో మిస్ అయ్యింది, నేను ఏం చెప్పాను ఇందాక అని చెప్పి అంటాడంటే అది కూడా కొద్దిగా ఒక ముఖ్యమంత్రి స్థాయి 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి అలా మాట్లాడటం కూడా ప్రజలు ఏంటారు బాబు ఎందుకు ఇలా ఈ మనిషి ఇలా ఉన్నాడేంటి అనే ఇది కూడా ఉండిపోతుంది. ఇది ఒకటి ఎత్తు. అయితే ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కూడా అసలు 2 నెలల్లో నేను తరాజుకు ఎప్పుడు చూడలేదు, రాష్ట్రపతి పాలన పెట్టమని. మరి నేషనల్ మీడియా ఎటు తిరిగి రాష్ట్ర మీడియా ఎవరు పట్టించుకోవట్లేదని నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించాలని అక్కడికి వెళ్ళాడు. మరి అక్కడ కూడా ఏంటి పరిస్థితి అనేది అర్థం కాదు. ఇక్కడ ఎవరి పేరు మీద కూటమిన బీజేపీని అంటల్లా, జనసేన దీంట్లో పాత్ర లేదు, ఓన్లీ టీడీపీని. ఇక్కడ కూటమిని అంటే కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేశారంటే ఆ యొక్క ధర్నాకి చేశారా చెప్పండి? కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చారా? చాలా ఇండియా కూడా మిగతా పక్షాలు వచ్చినాయి, మిగతా పక్షాలు కొన్ని వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటంటే నేను సింహం సింగల్గా అన్నారు కదా కిరణ్ గారు, మీకు తెలుసా? కొడాలి నానీలు, పేరు నానీలు, జోగి రమేష్లు, మన రోజా గారు వీళ్ళందరూ సింహం సింగిల్గానే వస్తుంది, మాకు ఎవరు అవసరం లేదన్నారు కదా. మరి ఈ సింహం ఎందుకు కోరుకుంటుంది అందరినీ? ఇప్పుడు రండి పిల్లే అధికారంలో వచ్చినప్పుడేమో సింహం అన్నారు, ఇప్పుడు పిల్లి అయిపోయిందా? సరే ఏదైనా కానీ దేవుడు విధి రాత దాన్ని ఎవరు తప్పించలేరు. నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం.